ముందు ఈ తరహా నిర్ణయం ప్రకటన చేస్తే హాస్పిటల్ యాజమాన్యాలు ఓకే. ఇప్పుడు అధికార మార్పిడి జరిగే సమయంలో ఎన్నికలు అయిపోయినాయి, ఫలితాలు వచ్చినాయి. ఇప్పుడు ఇలాంటి చర్యలు తీసుకోవడానికి కూడా ప్రజలను ఇబ్బంది పెట్టడం అని ఇప్పుడు ఏమన్నా సాధ్యం అవుద్దా? చర్యలు తీసుకోవడం కుదురుద్దా? చర్యలు తీసుకోవాలి ఒక పక్కన. సేమ్ టైం ఆసుపత్రులు కూడా ఆలోచించాలి. అంటే పేదవాడిని నడి రోడ్డు మీద నుంచోబెట్టి ప్రాణాలు పోతుంటే చూస్తూ ఊరుకుంటారని నేను అనుకోను. జస్ట్ ప్రెషర్ చేస్తున్నారు వాళ్ళు. కాకపోతే ఆపరేషన్ చేయడం మానేస్తారు. దానివల్ల డిసీజ్ పెరిగిపోతుంది. ఆ విషయంలో వాళ్ళు ఆలోచించాలి. అంటే చాలా ప్రాణాలు కూడా కోల్పోవాల్సి వస్తుంది. ఆలోచించాలి, బయటికి తెలియకపోయినా చాలా వరకు. ఇప్పుడు రాబోయే ప్రభుత్వానికి ఇది ఒక హెచ్చరిక, ఒక అలర్ట్. ఎవరు పట్టించుకోరండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చారు, బిల్లులు పెండింగ్ పెట్టారు, వెళ్ళారు. జగన్ రోసయ్య టైంలో అంతే అయింది, కిరణ్ కుమార్ రెడ్డి టైంలోనే అంతే అయింది. కాకపోతే డేట్ ఎట్లా తేడా వచ్చిందంటే రాజశేఖర రెడ్డి టైంలో పెండింగ్లు 3 నెలలు ఉన్నాయని రోసయ్య అనుకుంటే ఆయనది 4 నెలలు అయితే, కిరణ్ కుమార్ రెడ్డి దగ్గరికి వచ్చేటికి 6 నెలలు అయితే, ఇప్పుడు ఏడాది అయిపోతుంది. ఇట్లాగా పెరుగుతోంది. దీనికి ఏదన్నా పర్మనెంట్ సొల్యూషన్ కావాలి. ప్రభుత్వాల ఆలోచనలో మార్పు రావాలి. మేబీ నేను అనుకోవడం అయితే జగన్ మళ్ళీ వస్తే తన ఆలోచన ఏంటంటే దీన్ని మొత్తాన్ని కూడా గవర్నమెంట్ హాస్పిటల్స్ వైపు షిఫ్ట్ చేయబోతున్నాడు. నియోజకవర్గానికి 1-2 గవర్నమెంట్ హాస్పిటల్స్ని ఈ హాస్పిటల్స్ కిందకి మలిచేసి ఆరోగ్యశ్రీని ఈ ప్రైవేట్ ఆసుపత్రుల నుంచి యువతలకు షిఫ్ట్ చేయడానికి సిద్ధపడుతున్నాడు. ఆ సంగతి తెలిసిన ప్రైవేట్ ఆసుపత్రులు ఇప్పుడు ప్రెషర్ చేస్తున్నాయి. ఎందుకు అంటే ఆ హాస్పిటల్లోనే మొత్తం ట్రీట్మెంట్. ఇప్పుడు ఈ హాస్పిటల్లో ఉన్న డాక్టర్స్తో పాటు అవసరమైతే ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్లో మొత్తం హాస్పిటల్ వాళ్ళే చేయట్లా.